జై కాంగ్రెస్. పాలమూరు న్యాయ యాత్ర ఇవాళ షాద్నగర్ నియోజకవర్గంలో పొద్దున సిద్దాపూర్ గ్రామంలో ప్రారంభమై పొద్దున కొత్తూరు మండలం ముగించుకొని ఇవాళ సాయంత్రం నందిగామ మండలంలో కొనసాగుతూ నందిగామ మండల కేంద్రంలో జరుగుతున్నటువంటి ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న నందిగామ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నరసింహ యాదవ్ గారికి, మీ అందరి అభిమాన నాయకుడు, మీరందరూ నచ్చి మెచ్చి మీకు సేవ చేయడానికి కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి అన్ని మండలాలకు సంబంధించినటువంటి మండలాధ్యక్షులకు ఫారూక్ చంపేట వీరేశం గారికి, నాకు పొదనుండే హరినాథ్ రెడ్డి గారికి, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎంపీటీసీ సభ్యులు ఇంకా అయిపోలే అందరిది, స్థానిక ఎంపీటీసీ సభ్యులు కొమ్ము కృష్ణ గారికి, కుమార్ గౌడ్ గారికి, మిత్రుడు చంద్రపాల్ రెడ్డి గారికి, యువజన కాంగ్రెస్ మిత్రులు నాతో పాటు పనిచేసినటువంటి పురుషోత్తం రెడ్డి గారికి, జితేందర్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా తెలిసిన వాళ్ళే. వేదికలు అలంకరించిన ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకుడికి, కార్యకర్తకి, ఇక్కడ ఉన్నటువంటి నందిగామ మండల కేంద్రంలో ఈ సమావేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ, కాంగ్రెస్ అభిమానులకి, పాత్రికేయ మిత్రులకి, మీకందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నా. మొదటగా అంటే నాకు ఈ ఎన్నికలప్పుడు జరిగిన విషయం తెలియదు. ఇందాక కుమారన్న చెప్పేంత వరకు ఎన్నికల సందర్భంగా కేటీఆర్ వచ్చి, శ్రీనివాస్ గౌడ్ వచ్చి ఇక్కడ వీర్లపల్లి శంకరన్న అభ్యర్థిత్వం ఖరారైన తర్వాత, అంటే ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా వీర్లపల్లి శంకర్ గారిని కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ప్రకటించిన తర్వాత కేటీఆర్ వచ్చి, శ్రీనివాస్ గౌడ్ ఇద్దరు వచ్చి శంకరన్నను ఉద్దేశించి ఆ విధంగా మాట్లాడినటువంటి విషయం నాకు ఇంతవరకు తెలియదు. ఆ రోజు కనుక తెలిసినుంటే అదే రోజు నేను ఇంటికి వచ్చి వాళ్ళకి సమాధానం చెప్పేటోని. కానీ మా నాయకుల మీద, కష్టపడి కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసే నాయకుల మీద ఈగ వాళ్తే కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులను సహించాం మేము. అట్లాంటిది కాంగ్రెస్ పార్టీ ఇబ్బందులు ఉన్నప్పుడు 5 సంవత్సరాలు షాద్నగర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని కంటికి రెప్పలాగా కాపాడుకొని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు గుండె ధైర్యం చెప్పినటువంటి శంకరన్న అంటే ఊరుకుంటామా మేము? ఇవాళ చెప్తున్నా ఆనాడు నేను మళ్ళీ కూడా, ఎందుకైనా మళ్ళీ క్లారిటీ ఉండాలి, తప్పు పోకూడదని ఒకరి మీద విమర్శ చేసే ముందు కానీ తప్పు పోకూడదని మళ్ళీ కూడా అడిగిన, చంద్రకాంత్ ని పిలిచి అడిగిన, కుమారన్నని, కృష్ణానని కూడా అడిగిన. అసలు అన్నదెవరు? శ్రీనివాస్ గౌడ, కేటీఆర్ అని. అంటే చెప్పింది ఏంటంటే కేటీఆర్ ఏమో అంజయ్ యాదవ్ మీద గెలిసే ఏమన్నాడు, మొగోడే ముట్టలేదని చెప్పిండు. ఇవాళ నేను కేటీఆర్ కి చెప్తున్నా, నువ్వు గాని నీ తండ్రి గాని నిజంగా మీరు మొగోళ్ళు అయితే వచ్చి మహబూబ్ నగర్ ఎంపీగా పోటీ చేయరు. గతంలో మహబూబ్ నగర్ ఎంపీగా పోటీ చేసిన కేసీఆర్, మహబూబ్ నగర్ ప్రజలందరూ కూడా నిన్ను ఎంపీగా ఎన్నుకుంటే
నీకు మరొక రాజకీయ పునర్జన్మ నీకు మహబూబ్ నగర్ ఓటర్లు ఇస్తే నువ్వేం చేసినావు? కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పడిచినావు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చే సోనియమ్మకు వెన్నుపోటు పడిచినావు. ఇవాళ కేటీఆర్ వచ్చి మా శంకరన్నని, కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నటువంటి శంకరన్నని, అది కాంగ్రెస్ పార్టీ అధికారికంగా అభ్యర్థిగా ప్రకటిస్తే అంత అహంకారంతో నువ్వు మాట్లాడతావా? నీలాగా తండ్రి పేరు చెప్పుకొని రాజకీయాలలోకి వచ్చి అక్కడ ఉన్నటువంటి సిరిసిల్లలో ఉన్నటువంటి రసమై బాలకృష్ణని ఒకసారి వెన్నుపోటు పొడిచి, ఒకసారి కేకే మహేందర్ రెడ్డిని వెన్నుపోటు పొడిచి ఎమ్మెల్యే కాలే మా శంకరన్న. కష్టపడి ఎన్నో ఇబ్బందులు పడి ప్రజలతో మమేకమై ప్రజలు ఆశీర్వదిస్తే మీ టిఆర్ఎస్ కి సంబంధించినటువంటి భూ కబ్జాదారులని, టిఆర్ఎస్ కి సంబంధించినటువంటి భూ సెటిల్మెంట్లు చేసేటువంటి శాసనసభ్యుని మీద గెలిచి ఎమ్మెల్యే అయినటువంటి మనగాడు ఇవాళ వీర్లపల్లి శంకరన్న. నిజంగా మీకు దమ్ముంటే, నేను అన్నా కదా, నిజంగా మీరు అన్నారు కదా నాడు వీర్లపల్లికి ఇక్కడ ఉన్నటువంటి టిఆర్ఎస్ ఎమ్మెల్యేని ఓడగొట్టే మొగోడు లేడని. మీరు నిజంగా మొగోళ్ళు అయితే వచ్చి రేపు జరగబోయే లోక్సభ ఎన్నికల్లో మహబూబ్ నగర్ నుంచి నువ్వు గాని నీ అయ్య గాని పోటీ చేసి మీరు ఎంత గొప్ప మొగోళ్ళు నిరూపించుకోవాల్సిందిగా గాంధీ సాక్షిగా, మహాత్మా గాంధీ సాక్షిగా, నందిగామలో ఉన్నటువంటి మహాత్మా గాంధీ సాక్షిగా నేను ఇవాళ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కార్యకర్తగా, నాయకునిగా కాదు, మా నాయకుడు అంటే ఊరుకునేది లేదు అన్నట్టుగా ఒక సామాన్య కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నేను ఇవాళ సవాల్ చేస్తున్నాను. ఇవాళ మాకు అట్లాంటి అహంకారం ఉండదు, మీలాగా అహంకారపు మాటలు మాట్లాడము. ఎందుకంటే మేమందరం కూడా, మా ముఖ్యమంత్రి గాని, మా ఎమ్మెల్యేలు 64 మంది ఎమ్మెల్యేలు గాని, రేపు కాబోయే మా ఎంపీలు గాని, మేమేమనుకుంటామంటే ఎమ్మెల్యే పదవి గాని ఎంపీ పదవి గాని మీరేమో ఒక అహంకారానికి చిహ్నంగా మీరు భావిస్తారు. మేమేమో ఆ పదవులని బాధ్యతగా భావించి ప్రజలకు సేవ చేసే బాధ్యత కోసం మాకు ఆ పదవులు వచ్చినాయని మేము అనుకుంటాం. ఇవాళ మీ ముందు శంకరన్ ఉన్నాడు. వీర్లపల్లి శంకరన్ ఏమనుకుంటాడంటే ఎమ్మెల్యే పదవి అనేది నెత్తి మీద ఉండే కిరీటం కాదు. ఎమ్మెల్యే పదవి అనేది ప్రజలకు సేవ చేసే ఒక బాధ్యత అని భావిస్తాడు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఆ మాటకు వస్తే మన ముఖ్యమంత్రి ఎవరు? మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఆ ముఖ్యమంత్రి పదవి అనేది ఒక బాధ్యత, ప్రజల కోసం సేవ చేయనికే. ప్రజలందరూ కూడా ఇవాళ వీర్లపల్లి శంకర్ గారి ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి గారి అండతో ఈ షాద్ నగర్ నియోజకవర్గ రూపురేఖలు మారబోతున్నాయని నేను ఇవాళ ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. దానికి ఉదాహరణే నేను గత వారం 10 రోజుల నుంచి చూస్తున్నా. ఎప్పుడు మీ శాసనసభ్యుడు కలిసినా, నేనెప్పుడు కలిసినా మొదట నన్ను అడిగేది ఈ కొత్తూరు నుంచి మన షాద్ నగర్ జంక్షన్ వరకు ఉన్నటువంటి రోడ్డు, దానికి నిధులు కేటాయించలేదు. ఇవాళ మీకు అందరు కూడా ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో ఆ రోడ్డు కావాల్సినటువంటి నిధులు ఎట్లయినా రాబట్టాలని వీర్లపల్లి శంకర్ గారి తాపత్రయం నేను చూసిన. ఇందాక ప్రియాంకమ్మ మాట్లాడినప్పుడు చెప్పిండ్రు, ఎంపీపీగా నేనున్నా, ఎంపీపీ అయిన తర్వాత ఈ మండలంలో కొత్త మండలం ఏర్పాటు చేసిండ్రు, కానీ కొత్త మండలంలో కావాల్సినటువంటి సదుపాయాలు, ఆఫీసులు, కార్యాలయాలు గాని, ఉద్యోగస్తులు గాని లేరు. ఆ బాధ నేను ఎమ్మెల్యే గారికి చెప్పగానే ఇమీడియట్ గా తక్షణమే ₹1 కోటి నందిగామకు కేటాయించడం జరిగిందనే మాట చెప్పడం జరిగింది. నేను పొద్దు నుంచి ఊర్లలో తిరుగుతున్నాము. ఏ ఊరికి పోయినా ఎవరు ఏది అడిగినా మా ఊరికి రోడ్డు కావాలంటే ఎస్ ఇమీడియట్ గా రోడ్ శాంక్షన్ చేస్తామని చెప్తున్నారు. మా ఊరికి నీళ్లు లేవంటే ఇమీడియట్ గా నీళ్లు ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. ఏ గ్రామానికి వెళ్ళినా ఎక్కడ ఏ అవసరం ఉందన్నా తక్షణమే స్పందించి ఆ పని తీర్చేటువంటి, ఏమాత్రం కూడా ప్రజలకు ఇబ్బంది ఉంటే ప్రజలకు ఉండేటువంటి ఇబ్బంది తన ఇబ్బందిగా భావించి
భావించి మీకోసం పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఇవాళ వీర్లపల్లి శంకర్ గారు ఉన్నారు. అండ్ వారికి అండగా ఎందుకు అట్లా చేయగలుగుతుండు, మీరు ఏది అడగంగానే చేస్తా అని. ఎందుకంటే ఆయనకున్నటువంటి ధైర్యం పైన ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాబట్టి. రేవంత్ రెడ్డి గారు మీ ఎమ్మెల్యే ఏది అడిగినా కాదనకుండా చేసేటువంటి ముఖ్యమంత్రి ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఆ అండ చూసుకొని ఇవాళ శంకరన్న మీరు ఏది అడిగినా గానీ కాదనకుండా ప్రతి ఒక్క పని చేసి పెడుతున్నారు. మీరు అడగడమే కాకుండా కాంగ్రెస్ నాయకులు ఎవరేది అడిగినా గానీ, ఉదాహరణకి ఇప్పుడు బాలరాజన్న బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ వచ్చేదని అడిగినా, ఇంకొక బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ జగదీష్ అన్న వచ్చేదని అడిగినా, ఏ కాంగ్రెస్ నాయకుడు ఏ కాంగ్రెస్ కార్యకర్త వచ్చి మా ఊర్లో ఈ సమస్య ఉంది, ఈ సమస్యని తీర్చాలంటే కాదనకుండా ఇవాళ తీరుస్తున్నారు. ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఎమ్మెల్యేగా శంకరన్ ఉన్నాడు, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఒకవేళ మీ ఎమ్మెల్యేకి కాంగ్రెస్ ఎంపీ కూడా తోడైతే మీకు కావాల్సినటువంటి నిధులు రాష్ట్రం నుంచే కాదు కేంద్రం నుంచి కూడా ఎన్ని నిధులు కావాలంటే అన్ని నిధులు రాబట్టుకోవచ్చు. మొన్న జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలవడము రేపు ఎంపీ ఎలక్షన్ లో మన గెలుపుకి పునాది అవుతుంది. ఇవాళ మనందరం కూడా ఎమ్మెల్యే ఎలక్షన్ లో గెలిచినాం, ఖచ్చితంగా ఎంపీ ఎలక్షన్ లో కూడా షాద్ నగర్ నుంచి అత్యధిక మెజార్టీ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులు చెప్తున్నారు. రేపు మనం ఎంపీ ఎలక్షన్ లో మంచి మెజార్టీతో గెలిస్తే అది దేనికి పునాది అవుతుంది? దాని తర్వాత ఎంపీ ఎలక్షన్ల తర్వాత మీరు పోటీ చేసే వార్డ్ మెంబర్ ఎలక్షన్లు, మీరు పోటీ చేసే సర్పంచ్ ఎలక్షన్లు, మీరు పోటీ చేసే ఎంపీటీసీ ఎలక్షన్లు, వేదిక మీద ఉన్నటువంటి లీడర్లు పోటీ చేసే జడ్పీటీసీ ఎలక్షన్లకు మన ఎంపీ ఎన్నికలు పునాది కాబోతున్నాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీరందరూ కూడా షాద్ నగర్ నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళు గత 10 సంవత్సరాల టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఎంత అన్యాయం జరిగిందో మనందరికీ తెలుసు. మన నియోజకవర్గానికి రావాల్సినటువంటి 79,996 ఎకరాలకు సాగునీరు రావాల్సినటువంటి లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ నుంచి మన నియోజకవర్గానికి రావాలి. నందిగామ మండలంలో ఉన్నటువంటి రైతుల పొలాలకు లక్ష్మీదేవిపల్లి నుంచి నీళ్లు రావాలి. కానీ పైసలు మింగినరు. పాలమూరు లంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పేరుతోటి 28,12 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. కానీ ఒక్క ఎకరానికి నీరు అందియలేదు. ఏడికి పోయిన పైసలు అంటే ఎన్ని పైసలు? 28,012 కోట్ల రూపాయలు కేసీఆర్ కుటుంబం తిన్నది. ఆ పైసలనన్ని కాంట్రాక్టర్లు ఇచ్చేటువంటి కమిషన్లకు కక్కుర్తి పడి ఇవాళ కేసీఆర్ కుటుంబం మొత్తం కూడా మన రాష్ట్రాన్ని 7 లక్షల కోట్ల అప్పు మన భారాన పడేసిండ్రు. ఇందాక ప్రతాపన్న మాట్లాడినప్పుడు చాలా చక్కగా చెప్పిండు. ఇవాళ మన ఇంట్లో ఎవరన్నా బిడ్డ పుడితే కూడా, మనకెవరన్నా బిడ్డ ఇంట్లో పుడితే ఇవాళ పుట్టేటువంటి బిడ్డ పైన కూడా 1,60,000 అప్పు కేసీఆర్ మిగిల్చిపోయిండు. అంటే ఎంత దుర్మార్గుడు కేసీఆర్ కుటుంబం. ఒకసారి మీరందరూ కూడా ఆలోచన చేయాలి. ఇవాళ గత 10 సంవత్సరాలు టిఆర్ఎస్ ప్రభుత్వం, గత 10 సంవత్సరాల బీజేపీ కేంద్ర ప్రభుత్వం రెండు కూడా మన రాష్ట్రాన్ని, మన జిల్లాని, మన షాద్ నగర్ నియోజకవర్గాన్ని మోసం చేసినాయి, అన్యాయానికి గురి చేసినాయి. కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు, వేదిక మీద ఉన్న నాయకులు అందరి తరఫున నేను మీకు హామీ ఇస్తున్నా, గత 10 సంవత్సరాల అన్యాయాన్ని పక్కన పెట్టి ఇవాళ మీకు న్యాయం చేయనికే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన వచ్చిందని చెప్తున్నా. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నది. ఇక్కడ పనిచేసేటువంటి శాసనసభ్యుడు వీర్లపల్లి శంకర్ ఉన్నారు. వీర్లపల్లి శంకర్ కి అండగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. రేపు జరగబోయే ఎంపీ ఎన్నికల్లో కూడా ఎట్లయితే మన ఎమ్మెల్యే ఎన్నికల్లో మీరందరూ కష్టపడి వీర్లపల్లి శంకర్ గారిని గెలిపించుకున్నారో,
ఎంపీ ఎలక్షన్లో కూడా మీరందరూ అదే విధంగా కష్టపడి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ హస్తం గుర్తుకు ఓటేసి చెయ్యి గుర్తుకు ఓటేస్తే పేద ప్రజలకు ఆపన్న హస్తం అవుతుంది, పేద ప్రజలకు ఇందిరమ్మ రాజ్యం వస్తుంది, పేద ప్రజలకు ప్రజా పాలన అందిస్తుంది హస్తం గుర్తు. కాబట్టి మీరందరూ కూడా చేతి గుర్తుకు ఓటేసి చేతి గుర్తుకు మీ బంధువులతోటి మీ మిత్రులతోటి మీ ఊర్లో ఉండే వాళ్ళతోటి ఓట్లేపించి ఎంపీ ఎలక్షన్లల్లా కాంగ్రెస్ అభ్యర్థి గెలిచేటట్టుగా మీరందరూ కూడా ప్రయత్నం చేయాలని తెలియజేస్తూ ముగించే ముందు మీరందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి మేము మీకు అండగా ఉంటాము. శంకరన్నకి ఎట్లయితే మన ఎమ్మెల్యేగా గెలిపించినామో రానున్న ఎంపీ ఎలక్షన్ లో కూడా మేము కష్టపడి పనిచేసి కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తామని చాటి చెప్తున్నందుకు మీకందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. చేతి గుర్తుకే, చేతి గుర్తుకే, చేతి గుర్తుకే. అందరూ చేతులే బందా మనం. చేతి గుర్తుకే, చేతి గుర్తుకే. సోనియమ్మ చేతి గుర్తుకే, రాహుల్ గాంధీ చేతి గుర్తుకే, రేవంత్ రెడ్డి చేతి గుర్తుకే, వీర్లపల్లి శంకర్ చేతి గుర్తుకే. జై కాంగ్రెస్. థ్యాంక్ యూ అన్న. మరి ఈ కార్యక్రమానికి ఇంత పెద్దగా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి